హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విషయం వచ్చేసి నేనైతే మా ఊరి ఎల్లమ్మ గుడిలో అయితే పొంగల్ అయితే పెట్టుకుంటున్నాను. ప్రతి నెల అయితే పెట్టుకుంటాను కదా. ఈ నెలలో అయితే ఎల్లమ్మ గుడి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఇంట్లో ప్రసాదం అయితే వండేసాను అనమాట. ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే అన్నీ పూజించాను అనమాట పొంగల్ తీసుకుపోవడానికి. ఇవైతే నిమ్మకాయ మాల, పూల మాలలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మా బాబు అయితే, పెద్ద బాబు అయితే కుట్టేశాడనమాట నిమ్మకాయ మాలలు అయితే. ఈ వీడియో అయితే క్లిప్ చేయకుండా అయితే చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అమ్మవారికి అయితే నేను చాలా వస్తువులు తీసుకొచ్చాను, ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. గంధం అయితే, ఇదైతే ట్యూబ్ అనమాట గంధము. అమ్మవారికి అయితే ఫేస్కి అయితే పూస్తే బాగుంటుంది అనేసి అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇది గంధము. ఇవైతే కండ్లు. చాలా రోజుల నుంచి అయితే అక్కడ దీపాలు పెడతారు కదా, ఆంటీ అయితే అడిగిందనమాట, అందుకని తీసుకొచ్చాను. చూడండి, ఇవైతే కండ్లు. అక్కడ నిలబడకుండా పోతాయి అనేసి అని ఇదేదో ఒకటి అయితే గమ్ములాగా అయితే ఇచ్చారు. ఇది కూడా తీసుకొని వచ్చాను. అమ్మవారికి అయితే లంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. లంగా, టెంకాయ, కర్పూరం అన్నీ పెట్టాను. ఇక్కడైతే గుడికి వచ్చేసాను అనమాట. చూడండి, వచ్చిన తర్వాత అయితే అమ్మవారికి అయితే పూలమాల అయితే వేశాను. ముందు రోజు అయితే వెళ్ళేసి అయితే గుడి దగ్గరికి కావాలనేసి అన్నీ తీసుకొని వచ్చాను అనమాట. నిమ్మకాయ మాలలు అనమాట. మొత్తం కూడా తీసుకొని వచ్చేసి అయితే ఇక్కడ వేశాను. ప్రసాదం అయితే ఇంట్లో వండేసాను కాబట్టి చాలా టైం ఏం పట్టలేదు. కొద్దిసేపు అయితే అలా వండేసి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే పూలన్నీ పెట్టేశాను అనమాట. నేనైతే నార్మల్గా మల్లెపూలు లాగా ఉంటాయి కదా, ఆ పూలు అయితే తీసుకొని వచ్చాను. ఆ పూలు కూడా అయితే పెట్టాలనుకున్నాను. ఇదైతే స్టిచ్చింగ్ చేసిన లంగా అనమాట. అమ్మవారి కాడైతే పెట్టేశాను. నేనైతే ఈసారి అమ్మవారి శారీ తీసుకొని రాలేదు కట్టడానికైతే. నెక్స్ట్ ఎప్పుడైనా సరే నేను స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ అయితే లంగా అయ్యి తీసుకొని వచ్చాను అమ్మవారికి అయితే కట్టేదానికైతే. ఇక్కడైతే మైనం తెచ్చాను కదా, అమ్మవారికి అయితే పెడుతూ ఉన్నాను. చూడండి, కండ్లు ఆల్రెడీ పెట్టి ఉన్నారు, కానీ నేనైతే తీసుకొని వచ్చినట్టయితే పెట్టాలనేసి అయితే తీసుకొచ్చాను కదా, అవి అయితే పెడుతూ ఉన్నాను. చూడండి, అమ్మవారికి కండ్లు పెట్టేసరికి ఆ కళే వేరనమాట, అంత బాగా అయితే ఉంది. మీరు కూడా చూసి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందనమాట. ప్రతి నెలలాగే ఈ నెల కూడా అయితే ఈ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. నెక్స్ట్ నెలలో వచ్చేసి అంకమ్మ గుడికి అనుకున్నాను, కానీ మల్లాలమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. చాలా దూరము, అడవిలో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూడా వీడియో తీస్తాను, ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే పెడతాను. చూడండి అమ్మవారు ఎలా ఉందో, కండ్లు పెట్టేసరికి ఎలా వచ్చిందో చూడండి. అమ్మవారిని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించేటట్టు అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మామిడి పండు తీసుకొని వచ్చాను, అమ్మవారికి పెడుతూ ఉన్నాను. పసుపు, కుంకుమ, కడ్డీలు, కర్పూరము, టెంకాయ అన్నీ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడైతే పెడుతూ ఉన్నాను. మొత్తం కూడా మల్లెపూలు అయితే తీసుకొని వచ్చాను అమ్మవారికి. ఇప్పుడు మల్లెపూల సీజన్ అనేసి అయితే పెట్టాలనేసి బయట ఎల్లమ్మకు కొద్దిగా అయితే పెట్టాను, లోపల ఎల్లమ్మకు అనమాట. ఇవైతే చూడండి, ఇవైతే లోపల ఎల్లమ్మకు పెట్టేశాను. అమ్మవారి అలంకరణ అయితే చూడడానికైతే చాలా బాగుందనమాట. ఎందుకంటే పూలమాలలు, నిమ్మకాయ మాల అన్నీ వేసేసరికి. ఇప్పుడైతే మల్లెపూలు అయితే పెట్టేశాను. బయట ఎల్లమ్మకు కూడా తీసుకొని వచ్చాను, కానీ ఈ వీడియోలో లాస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. మల్లెపూలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, పెట్టేశాను. ఇప్పుడైతే బయట అయితే ఎల్లమ్మకైతే పెట్టాలనేసి అయితే అన్నీ తీసుకుంటున్నాను అనమాట. మొత్తం కూడా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను, అందుకనేసి అయితే ఇక్కడైతే అన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఇవైతే ఎల్లమ్మకు బయట అమ్మవారికి అయితే వేయడానికి అనమాట. ఇక్కడ లోపల ఉండే అమ్మవార్లకైతే కొన్ని అయితే పూలు అయితే తీసుకొచ్చాను, అవి అయితే పెడుతూ ఉన్నాను. చూడండి, ఈ అమ్మవారికి కొద్దిగా అయితే పెట్టాను. ఇటు సైడ్ అమ్మవారికి అయితే కొన్ని పెట్టేశాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అమ్మవారు కాబట్టి. ప్రతి నెల అయితే ఇలానే పెడుతూ ఉంటాను నేను, మా ఊర్లో ఉన్న గుళ్ళ దగ్గర అయితే. ఇక్కడైతే కడ్డీలు అయితే వెలిగిస్తున్నాను. అమ్మవారికి అయితే కడ్డీలు అయితే హారతి ఇస్తానన్నమాట. చూడండి,
హారతి అయితే ఇస్తూ ఉన్నాను అమ్మవారికి. ఇక్కడైతే మా బాబు వీడియో తీస్తున్నాడు, అందుకనేసి అయితే ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది లోపల అనమాట.